ఈ ఢిల్లీ డీల్స్ నిజంగా ఢిల్లీలో ఏ విధంగా డీల్స్ చేసుకున్నారో ఈ విధమైనటువంటి గలీజ్ పనులకు అవన్నీ కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మనం గతంలో చూసాం, తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు దాంట్లో మూలాలు వెతికితే దాంట్లో మ్యాక్సిమం ఏపీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యంగా చాలామంది కూడా దాంట్లో వాళ్ళ బంధువులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి దృశ్యం. దాని కేంద్రం ఢిల్లీయే. ఆ తర్వాత మనం చూసాం రాష్ట్రంలో జరిగినటువంటి మద్యం మాఫియా ఏదైతే దానికి సంబంధించినటువంటి టెండర్లో లేదంటే దానికి సంబంధించినటువంటి పూర్తిగా మార్చడము ఇవన్నీ కూడా చేసింది పూర్తిగా ఢిల్లీ వేదికగా. ఢిల్లీ నుంచి కూడా చాలా అంశాలు దానికి సంబంధించి రన్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఏదైతే ఈ నెయ్యికి సంబంధించి అంటే నెయ్యి కాని నెయ్యి అనే కూడా సింథటిక్ నెయ్యి, ఈ నెయ్యికి సంబంధించి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యికి సంబంధించి ఈ విధమైనటువంటి కార్యక్రమం, దాంట్లో దోపిడీ చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా ఢిల్లీ కేంద్రంగా జరిగాయి. నిజంగానే అంటే వైవి సుబ్బారెడ్డి ఎంత పెద్ద ప్లాన్ వేసినారో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన ఒక్కరే కాదు, ఆయనకు పైన కూడా అంతిమ దోపిడీదారు ఉన్నారు. వారు కూడా బయటకు వచ్చే పరిస్థితి అతి త్వరలోనే ఉంది. ఎందుకంటే ఆ స్వామివారు అంత తేలికగా వదిలిపెట్టరు ఎవరిని కూడా. ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారు. సో ఆ విధంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకనంటే ఈ వైవి సుబ్బారెడ్డి ఆయన దగ్గర పనిచేసినటువంటి చిన్నప్పన్న మనకు తెలిసిందే. చిన్నప్పన్న పేరు ప్రముఖంగా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఆయన లెటర్ హెడ్ పైనే ఉన్నటువంటి నంబరు వైవి సుబ్బారెడ్డి నంబరే ఈ చిన్నప్పన్న ఇప్పటికీ వాడిండు అంటే అసలు మామూలు వ్యక్తి కాదు ఈ చిన్నప్పన్న. సో ఈ చిన్నప్పన్నను వైవి సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి తీసి ఆయన పిఏ తర్వాత ఇక్కడి నుంచి తీసి ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్ ఏపీ భవన్ దాంట్లో ఒక ఉద్యోగిగా పెట్టారు ఈయన. అదంతా కూడా ఒక పెద్ద ప్లాన్. ఎందుకంటే రాష్ట్రంలో ఇట్లాంటి గలీజ్ దందాలు చేస్తే ఇటు ప్రజలు లేదనంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన ఇట్లాంటి మిగతా పార్టీలు ఎవరైనా కానీ తెలుస్తుందేమో, మళ్ళీ మన ఈ రహస్యం బయటపడుతుందేమో, సో వీళ్ళందరూ పట్టేస్తారేమో మనల్ని అనే భయంతో ఇదంతా కూడా ఢిల్లీని అడ్డాగా చేసుకున్నారు. అన్నిటికీ ఢిల్లీనే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి రావాల్సింది ఎప్పుడు కూడా ఢిల్లీకి పోయి అడిగింది లేదు. సో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి దేశ రాజధాని ఢిల్లీలో ఇట్లాంటి గలీజ్ దందాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు వైసీపీ వాళ్ళే. సో అట్లాంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో కూడా ఎంత డీలింగ్స్, ఢిల్లీలో ఏ విధమైన డీలింగ్స్ చేశారో అన్నీ బయటకు వస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ అడ్డాగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తిగా నడిచింది. ఢిల్లీ వేదికగా చిన్నప్పన్న బేరసారాలు కూడా సాగించారని ఇటు సిట్ పూర్తి ఎవిడెన్స్తో పాటు గుర్తించింది. ఢిల్లీ ఎంపీ నివాస్లోని ఒక ఫ్లాట్లో చిన్నప్పన్నను కలిసిన ప్రీమియర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ జగన్మోహన్ గుప్తా. ఎందుకంటే ఆయనతో డీలింగ్ చేసుకున్నారు. ఎందుకంటే ప్రీమియర్ డైరీ ఎండి గుప్తా కిలోకు 7 రూపాయలు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారంట. ఈ చిన్నప్పన్న ఆయనను 7 రూపాయలు నా కమిషన్ కావాలి నెయ్యికి సంబంధించి మీరు సప్లై చేస్తే కనుక అన్నట్టుగా ఆయన దగ్గర బేరసారాలు కుదుర్చుకున్నది కూడా ఢిల్లీలోనే. ఢిల్లీ వేదికగా కూడా ఎన్నోసార్లు ఆయనకు ఈ పని అయిపోయిన తర్వాత దాదాపుగా ఇవ్వాల్సినటువంటి నెయ్యి అంతా తిరుమలకి ఇచ్చిన తర్వాత దాంట్లో రావాల్సిన కమిషన్ ఏదైతే ఉంటుందో దానికోసం పూర్తిగా ఢిల్లీ నుంచి చాలాసార్లు ఏదైతే 50 లక్షల కమిషన్ మొత్తంగా 8,57,000 కిలోల ఈ నెయ్యిని వీళ్ళు సప్లై చేసిన దానికి 50 లక్షల రూపాయల కమిషన్ కోసం ప్రతి దినము ఫోన్ చేయడం అంట. సో ఆ తర్వాత ఇచ్చిన తర్వాత ఇట్లా అక్కడ ఈ ప్రీమియర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తాను కూడా ఢిల్లీలోనే కలిశారు. నెయ్యి సరఫరా టెండర్లు ఖరారు చేయిస్తే తనకు 7 రూపాయల కమిషన్ ఇవ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేశారు. ఈ చిన్నప్పన్న ఒక్కడే చేసినటువంటి పని కాదు, అంత ఈజీగా ఎట్లా అవుతుంది? ఢిల్లీలో ఏపీ భవన్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, నెలకు 75,000 రూపాయల ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇటు టీటీడీలో ఈ విధంగా చక్రం తిప్పాడంటే సో దాని వెనకాల కర్త కర్మ క్రియ ఎవరున్నారో అందరికీ అర్థమవుతుంది. సో ఎందుకంటే వైవి సుబ్బారెడ్డే ఈయనను ఢిల్లీలో ఏపీ భవన్లో ఉద్యోగిగా పెట్టాడు. ఎందుకంటే ఈ గలీజ్ దందాలు ఇవన్నీ కూడా చేయడానికి. సో ఇటు దేవుణ్ణి ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళను మోసం చేసే పనులకు వేదికగా ఢిల్లీని మార్చుకున్నారు వీళ్ళంతా. ఇక చిన్నప్పన్నకు ఈ కమిషన్ ఇవ్వడానికి ఈ జగన్మోహన్ అయితే ఒప్పుకున్నాడు. టీటీడీకి 2022-23లో 8.57 లక్షల కిలోల నెయ్యి కూడా సరఫరా చేశారు వీళ్ళు. ఒప్పందం కుదిరిన తర్వాత ఢిల్లీలోనే చిన్నప్పన్నకు ఈ డబ్బులు కూడా అందాయంట. ఢిల్లీలోనే ఉంటూ
పలు దఫాలుగా చిన్నప్పనకు 50 లక్షలు కూడా అందించారంట. ప్రీమియర్ డైరీలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు అమన్ గుప్తా, విజయ్ గుప్తా వీళ్ళిద్దరు కూడా ఢిల్లీలోనే చిన్నప్పను కలిసి పూర్తిగా కూడా ఈ డబ్బులు ఈ కమిషన్ కూడా ఇచ్చేవారంట. అట్లాగే ఈ బోలేబాబా డైరీ ప్రతినిధులను కూడా చిన్నప్ప బెదిరించారంట. బెదిరియడం అంటే మీకు మరి ఇస్తున్నారు కదా, దాంట్లో కమిషన్ కావాలి, అది 25 రూపాయలు కావాలన్నాడంట. సో డిమాండ్ చేశారంట. సో వాళ్ళు మేము ఇవ్వము అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారికి కంప్లైంట్ చేశారంట. సో నిజంగా మనం పాత సినిమాల్లో కావచ్చు, కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాం. సో ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే సో దాన్ని తీసుకెళ్ళి మరి వాళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే చెప్పడం, చెప్తే సరే సరే నేను చూస్తానని చెప్పడం, ఆ తర్వాత జరిగే విషయాలు కూడా మనకు తెలిసిందే. అట్లాగే ఇక్కడ కూడా జరిగింది. సో ఈ చిన్నప్పని ఇబ్బంది పెడుతున్నారు సార్ వైవి సుబ్బారెడ్డి గారు, సో ఎట్లా మేము మరి నెయ్యి ఎట్లా సరఫరా చేయాలి అని చెప్పి వీళ్ళు పోయి అక్కడ అడిగితే ఎవరిని అడుగుతున్నారు? అసలు చిన్నప్పని పెట్టించిందే వైవి సుబ్బారెడ్డి. మరి ఆయనకే పోయి విషయం చెప్తే సినిమాల్లో చూపించినట్టుగా ఏమీ జరగదు, ఇంకేదైనా ఇబ్బంది పెడతారు తప్పించి జరిగేది ఏమీ ఉండదు. అట్లా బోలేబాబా డైరీ యజమాని నేరుగా ఫిర్యాదు చేశారు. సో ఫిర్యాదును కూడా బుట్టదాఖలు పక్కన పడేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే టెస్ట్ రిపోర్ట్ వస్తేనే సంవత్సరం వరకు కూడా దాన్ని కన్నెత్తి చూడలేదు. నేను టెస్ట్ చేయించానని చెప్పినటువంటి వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు. సో అంత బాధ్యతగా పనిచేశారు అక్కడ. వీళ్ళకి కావాల్సిందంత డబ్బులు, ధనార్జన కోసమే ఆ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నటువంటి విషయం మనం చూసాం. ఇట్లా ఆ తర్వాత ఒక పిఏ నివాసం, ఒకసారి ఎంపీ నివాసంలో కూడా వీళ్ళంతా డీల్స్ చేశారు. ఇది అవి కూడా బయటకి కూపిలాగే ప్రయత్నం కూడా ఇప్పుడు సిట్ చేస్తూ ఉంది. సో సిబిఐ చేస్తూ ఉంది. ఎందుకంటే అది ఒక ఎంపీది, మరి ఎవరా ఎంపీ అది కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో పూర్తిగా కూడా దీంట్లో ఏ విధంగా దండుకున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఢిల్లీ వేదికగా వీళ్ళు చేసినటువంటి ఇట్లాంటి పనులకు నిజంగా రాష్ట్ర ప్రజలు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మద్యం మాఫియా గురించి చర్చ ఢిల్లీలో, లేదనంటే ఆ తెలంగాణలో జరిగినటువంటి లిక్కర్ మాఫియా దాని గురించి చర్చ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెయ్యికి సంబంధించి, అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర పరువును ఏ విధంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారు, ఏ విధంగా చేశారనేది ఈ కొన్ని విషయాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అట్లాంటిది చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకా అక్కడికి పోయి రాష్ట్రపతి పాలన కావాలి, సో ఈ ప్రభుత్వం బాగా పనిచేయట్లేదు, వచ్చిన నెల రోజులకే ఢిల్లీలో కూర్చొని సో అన్నిటికీ కేంద్రంగా ఢిల్లీనే పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఈ చిన్నప్పన్నను ఆయనే అక్కడ పెట్టారు. ఎందుకంటే రాష్ట్రంలో డీల్స్ చేస్తే అందరికి తెలుస్తుంది కాబట్టి. సో ఢిల్లీ